Hi, my dear friends. My name is Ravi Pratap. Today, I want to explain how to face questions on study skills. Dear friends, already I have published two videos. First video is on overall look on question paper. Then second one is how to face comprehension questions. Dear friends, if you like this video, please subscribe it. If you like this, you please like it. If you want to say something, you please comment. It is nothing but giving encouragement to me for making so many videos. Moreover, as this is examination season, I am making videos on examinations. After completing this examination, I make very useful videos on spoken English, grammar, as well as on drafting. All videos automatically come to you if you subscribe my channel. Thank you. Coming to the point, study skills. In public examination for 10th class students, the study skills come in part A, question number 9 to 12. Marks allotted for study skills is 8 marks because you have to face 4 questions. Each question carries 2 marks, so total 8 marks. So this is the location of the questions on study skills. Next point is what is meant by study skills. Let me explain a brief about study skills. Study skills is nothing but the activity of getting accurate information by studying, decoding and memorizing. So study skills means adhyanam chayuta. We have to study. We have to analyze the given data. ఇక తెలుగు విద్యార్థుల కోసం కాస్త చెప్పుకున్నట్లయితే అసలు స్టడీ స్కిల్స్ అంటే ఏంటంటే ఇవ్వబడిన విషయం అనగా మనకిచ్చే ప్రశ్న ఇవ్వబడిన విషయమును పరిశీలించి అధ్యయనం చేసి అందులోని సమాచారాన్ని సేకరించి గుర్తుకు ఉంచుకునే ప్రక్రియనే అధ్యయన నైపుణ్యాలు అంటారు. దీన్నే స్టడీ స్కిల్స్ అంటాం మనం. ఇన్ షార్ట్, వీ హ్యావ్ టు స్టడీ ద డేటా, అనలైజ్ ద డేటా, decode the data. Then we have to keep everything in our mind. After that, we have to go for jotting down the answers. So this is a brief about study skills. Next point is expected diagrams, charts, tables come under study skills. స్టడీ స్కిల్స్కి సంబంధించి ఎటువంటి డయాగ్రామ్స్ వస్తాయి, ఎటువంటి టేబుల్స్ వస్తాయి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ప్రియమైన విద్యార్థులారా, మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశాలు ఈ స్టడీ స్కిల్స్కి సంబంధించి కేవలం 5. అవి ఏంటంటే బార్ డయాగ్రామ్, దీన్నే మనము బార్ గ్రాఫ్ అని కూడా అంటాం. అదేవిధంగా పై చార్ట్, నెక్స్ట్ ట్రీ డయాగ్రామ్, ఫ్లో చార్ట్, ట్యాబులర్ డేటా. ఈ 5 అంశాలలో ఏదో ఒకటి మీకు స్టడీ స్కిల్స్ కింద ఇస్తాడు. దీంట్లో చాయిస్ ఉండవు. మరి ఈ 5 అంశాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఒకసారి బార్ గ్రాఫ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. బార్ డయాగ్రామ్ అంటే ఏంటంటే జస్ట్ బార్స్ ఉంటాయన్నమాట. తర్వాత డేటా కింద హారిజాంటల్గా ఒక డేటా ఇస్తారు, వర్టికల్గా ఒక డేటా ఇస్తారు. వీటిల్లో మనం అధ్యయనం చేసి అనలైజ్ చేసి ఆ కింద ఉన్న క్వశ్చన్స్ మనం రాయాలి, అంతే. దిస్ ఈస్ కాల్డ్ బార్ డయాగ్రామ్ ఆర్ బార్ గ్రాఫ్. ఓకే, వీ కెన్ గో ఫర్ సెకండ్ వన్. సి ఇట్ ఈస్ పై చార్ట్ ఆర్ పై డయాగ్రామ్. పై చార్ట్ పై డయాగ్రామ్ అంటే ఏంటంటే ఒక రౌండ్గా ఉంటాయి, అందులో సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ సెగ్మెంట్స్లోనే డేటా ఉంటుంది. దాన్ని మనం స్టడీ చేసినామంటే ఆన్సర్లన్నీ దానిపైనే ఉంటాయి. చక్కగా ఆన్సర్లు డైరెక్ట్ క్వశ్చన్సే ఇస్తారు. ఈ మధ్య ఏదో 1-2 ఎక్స్ట్రాపులేటివ్ క్వశ్చన్స్ కానీ
ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ కానీ ఇదివరకే మనం చెప్పుకున్నాం కాంప్రహెన్షన్లో. ఎక్స్ట్రాపులేటివ్, ఇన్ఫరెన్షియల్ అంటే ఏం లేదు, గెస్ చేసి రాయడం లేకపోతే ఇమాజినేషన్ చేసి రాయడం. మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఈ యొక్క స్టడీ స్కిల్స్లో ఉండే ప్రశ్నలు 4 2 డైరెక్ట్ క్వశ్చన్స్ పక్కా ఉంటాయి కాబట్టి ఇచ్చిన డేటాను స్టడీ చేసి మీరు చక్కగా వ్రాసేయగలరు. తర్వాత 3వది ఏంటంటే ట్రీ డయాగ్రామ్. ట్రీ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఒక చెట్టు లాగా ఉంటుందని చెప్పేసి ట్రీ డయాగ్రామ్. కాకపోతే చెట్టు ఇలా కింద నుంచి ఇలా శాఖోపశాఖలుగా ఉంటుంది, పైన నుంచి ఇలా వస్తుంది ట్రీ డయాగ్రామ్. సో ట్రీ డయాగ్రాము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇలా 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 వర్టికల్గా ఉంటుంది, లేని పరిస్థితుల్లో ఇలాగా హారిజాంటల్గా ఉంటుంది. సో అలా ఉన్న ట్రీ డయాగ్రామే, ఇలా ఉన్న ట్రీ డయాగ్రామే. ఈ ట్రీ డయాగ్రామ్ వచ్చిందంటే మనకు చాలా చక్కగా డేటా పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ డేటాను స్టడీ చేయాలి మీరు. స్టడీ చేసి అనలైజ్ చేసి డీకోడ్ చేసి మనసులో పెట్టుకునేసి ఆ తర్వాత మాత్రమే మనము క్వశ్చన్స్కు వెళ్ళాలి. ఆ తర్వాత ఫ్లో చార్ట్. ప్రియమైన విద్యార్థులరా, చాలా జాగ్రత్తగా గమనించండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రీ డయాగ్రామ్ అండ్ ఫ్లో చార్ట్? దీనికి మీరు కన్ఫ్యూజన్ కావాల్సిన పనే లేదు. ఎందుకంటే ట్రీ డయాగ్రామ్ ఏంటంటే ఇలా 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 స్ప్రెడ్ అయి ఉంటుంది. ఫ్లో చార్ట్ ఏంటంటే ఒకటేగా బాక్సెస్ ఉంటాయి, 1 by 1 1 by 1 1 by 1 ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రీ డయాగ్రామ్ అండ్ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ దేనికి వాడతారంటే రెసిపీస్కు వాటికి వీటికి వాడుతుంటారు. అది వచ్చిందంటే ఇంకా మీ పంట పండినట్టే చాలా ఈజీగా రాసేయగలం. తర్వాత 5వ అంశం ఏంటంటే ట్యాబులర్ డేటా. ట్యాబులర్ డేటా అంటే ఏం లేదు, ఒక టేబుల్. ఆ టేబుల్లో మెయిన్ పైన హెడ్డింగ్స్ ఉంటాయి, అది బోల్డ్ లెటర్స్లో ఉంటాయి. ఈ సైడ్ కూడా బోల్డ్ లెటర్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ టేబుల్లో ఏముంటుందంటే డేటా ఉంటుందన్నమాట. ఆ డేటాను క్షుణ్ణంగా చదువుకోవాలి. సో ఈ 5 అంశాలు మాత్రమే మీకు స్టడీ స్కిల్స్లో వస్తుంది. ఏదో ఒక అంశం పైన మాత్రమే అందులో డేటా ఉంటుంది. ఆ డేటాను అనలైజ్ చేసి ప్రశ్నలు రాయాలి, అంతే స్టడీ స్కిల్స్ అంటే. అసలు భయపడాల్సిన పని లేదు. ఏంటంటే మీ కళ్ళ ముందే అన్ని ఆన్సర్లు ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా తీసుకొని మనం రాసే విధానంలో రాసి మంచి దస్తూరితో రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం ఏ విధంగా ఆన్సర్స్ రాసేటప్పుడు వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ టు బి ఫాలోడ్ బై us. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ స్టడీ ద గివెన్ డేటా ఫస్ట్. దాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ విచ్ ద గివెన్ డేటా ఈజ్ ఫోకసింగ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. దేనిపైన ఫోకస్ అయ్యింది, అది ఏదో దానిపైన ఫోకస్ అయి ఉంటుంది. అది పక్క ఒక క్వశ్చన్ ఉంటుంది, మీకు 2 మార్కులు గ్యారంటీ. ఈ డేటా దేనిపైన ఫోకస్ అయింది అనేది మనం పట్టుకోవాలన్నమాట. తర్వాత టోటల్ దాన్ని మొత్తం స్టడీ చేసి టోటల్ యూ హ్యావ్ టు కీప్ ద ప్రొక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ క్వశ్చన్స్. కింద 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ని జాగ్రత్తగా చదువుకోవాలి మీరు విద్యార్థులారా. చదువుకునేటప్పుడే మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, కొన్ని ఆన్సర్లు వస్తూనే ఉంటాయి. వచ్చిన ఆన్సర్స్ రాసేయండి. ఆన్సర్లు తెలియని క్వశ్చన్స్ 1 or 2 మిగులుతాయి. వాటిని మళ్ళీ మనసులో పెట్టుకొని ఒక్కసారి స్టడీ చేయండి. మీకు ఇచ్చిన డేటాను స్టడీ చేసిన తర్వాత తప్పనిసరిగా మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఒకవేళ దొరకలేదు, ఇది స్లో లెర్నర్ వరకు ఒక టిప్. ఏదో ఒకటి రాయండి. ప్రశ్న వదిలారంటే మాత్రము ఇట్ ఈస్ నథింగ్ బట్ చీటింగ్ యువర్ సెల్ఫ్, లూజింగ్ యువర్ సెల్ఫ్. ఏదో ఒకటి రాస్తే 1 మార్క్ అన్నా వేస్తారు. ఎందుకంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పైన కానీ సింపతి పైన కానీ ఉంటారు పేపర్స్ వాల్యూ చేసేటోళ్ళు. సో యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ క్వశ్చన్, యూ షుడ్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్. సో ఈ విధంగా చదువుతారని నేను ఆశిస్తున్నాను. మంచి రిజల్ట్స్ తెచ్చుకోవాలి, తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. మరొకసారి విన్నపము, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, if you feel this video useful to the students or useful to you, please subscribe it, please like it and write comments. Thank you.